దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన దేవుని మాటలు, లేఖనములో వ్రాయబడినటువంటి దేవుని సత్యములు, వాక్యములో నుండి మనము బహు జాగ్రత్తగా యేసు ప్రభు వారి యొక్క పుట్టిక గురించి, యేసు క్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి దేవుని యొక్క వాక్యములో నుండి బహు జాగ్రత్తగా దేవుని మాటలను మనం విందాము. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి దేవుని మాటలు, అపోస్తుడైనటువంటి పౌలు వ్రాసినటువంటి భాగాన్ని ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక పాఠము, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక పాఠము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపమును ధరించుకుని, దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, కృపగలిగిన పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు. నీ కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ డిసెంబరు నెలలో మొదటి సోమవారము నీ సన్నిధిలో ఉండుటకు నీవిచ్చిన భాగ్యమును బట్టి నీకు స్తోత్రములు. నాయనా, అయోగ్యుడైన నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని మాకు అవసరమైనటువంటి మాటలను మీరే మాకు వివరించి బలపరచుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అన్ని లోకములకు అవతల నున్నా, అన్ని లోకములకు అవతల నున్నా, ఉన్నత లోకాన సన్నతులుగొన్నా దేవా, ఉన్నత లోకాన సన్నతులుగొన్నా దేవా, దేవ దేవా దివినున్న దేవా, దేవ దేవా దేవ దివినున్న దేవా, పావన స్తోత్రముల్ పరలోక దేవా, పావన స్తోత్రముల్ పరలోక దేవా. దేవుని స్తోత్రం. దేవుని వాక్యములో వ్రాయబడిన, దేవుని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన దేవుని యొక్క వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. లేఖనములో వ్రాయబడినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటలు, మనుషుల పోలికగా పుట్టి. ఈవేళ ఈ ఒక్క మాటను మనము ధ్యానము చేసుకుందాం. దేవుని వాక్యములో వ్రాయబడిన దేవుని మాట, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి దేవుని మాటలు మనుషుల పోలిక, మనుషుల పోలిక. దైవ వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. దేవునిది ముందు మనుషుని రూపము కాదా? వాక్యములో
మనుషుల పోలికని వ్రాయబడి ఉన్నది. దైవ వాక్యాన్ని మనము జాగ్రత్తగా ధ్యానము చేసుకుందాము. దేవునిది మనుషుని రూపమేనా లేక వేరొక రూపమంటూ ఏమైనా ఉందా? వేరొక రూపము ఉంటే ఆ రూపం ఏమిటి? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యములో ఏముందంటే మనుషుల పోలికగా పుట్టాడు ఆయన. పుట్టక మునుపు ఉంచబడిన రూపము ఎవరు చూడజాలనటువంటి రూపము, ఎవరును కూడా చూడజాలనటువంటి రూపము. ఎవరైనా ఆయన రూపమును చూడదలచినటువంటి వాడు బతికి బట్ట కట్టలేడు. నేను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. లేఖనములో వ్రాయబడినటువంటి దేవుని మాట, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన దేవుని సత్యాలు ఎవరును చూడజాలనటువంటి ఒక దివ్యమైనటువంటి రూపము మన ప్రభువు అయినటువంటి దేవునిది అనే సత్యాన్ని మనము జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని స్తోత్ర. లేఖనములో వ్రాయబడిన మాట, ఆయన రూపము ఎంత, ఆయన రూపమెంత, ఏ రూపమును ఆయన కలిగి ఉన్నాడు. వాక్యములో దేవుని మాటలను మనము ధ్యానము చేసుకుందాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాము. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆ దేవుని యొక్క వాక్యములో వ్రాయబడిన దేవుని మాట, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి సత్యము ప్రభువు అయిన దేవుడు అంటున్నారు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠ. మహానుభావుడైన దేవుడే ఆకాశం మీద కూర్చుని ఆయన 2 కాళ్ళు క్రిందకు వేలాడేస్తే ఈ భూమి ఆయన దృష్టిలో ఎలాగున్నదంటే ఒక పాదపీఠ. పాదముల క్రింద వేసుకుంటామే ఒక పీఠ మనము. అలాగే మహానుభావుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి ఈ భూలోకము, ఈ భూగోళమంతా కూడా ఒక పాదపీఠలాగా ఉన్నది. అంటే ఇప్పుడు మీరు అర్థము చేసుకోండి ఎంతటి రూపము కలిగినటువంటి వారు. దేవుని స్తోత్ర. పరిశుద్ధ గ్రంథములో మరి ఒక చోట ఏమని వ్రాయబడిందంటే, ఆకాశ మహాకాశములు సహితము నన్ను పట్టజాలవు. 2వ రాజుల గ్రంథములో వ్రాయబడినటువంటి దేవుని మాట, ప్రభువైనటువంటి దేవునికి ఏమి సరిపోవడం లేదంటే ఆకాశము గాని మహాకాశములు గాని పట్టజాలనంత విస్తారమైనటువంటి రూపమును కలిగినటువంటి వారు. దేవుని యొక్క వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. నేను పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన దేవుని మాటలను బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మనము యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనము నుండి 6వ అధ్యాయము 2వ వచనం, యెషయా గ్రంథము
6వ అధ్యాయము 2వ వచనం, ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను. 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు రెండు రెక్కలతో ఎగురుచు తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవుని వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి ప్రియులారా. దేవుని దేవదూతలకు ఎన్ని రెక్కలు ఉన్నాయంటే 6 రెక్కలు. ఎన్ని రెక్కలండి? మనకి సాధారణంగా తెలిసినటువంటి దేవదూతకు బొమ్మల్లో మనం చూసే దేవదూతలకు ఎన్ని రెక్కలు ఉంటాయి? 2. ఆ 2 రెక్కలు కలిగిన దేవదూతలన్నీ చిన్నవి. దేవుని సముఖమున ఉంచబడినటువంటి దేవదూతలకు 6 రెక్కలు ఉన్నాయి. ఎన్ని రెక్కలు? వాటికి ఏం పేరంటే శరాపులు. ఫుట్ నోట్లో కింద ఏమి రాశారంటే మహాదూతలు. దూతలకు రెండు రెక్కలు ఉంటాయి, కానీ ఈ మహాదూతలు అనబడే శరాపులకు మాత్రము 6 రెక్కలు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. 6 రెక్కలుగా ఉంచబడిన ఈ దేవదూతలు ఏమి చేస్తున్నాయి? పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన వాక్య ప్రకారముగా 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో ఎగురుచున్నాయి. ముఖమును ఎందుకు కప్పుకోవాలి? కాళ్ళను ఎందుకు కప్పుకోవాలి? కప్పుకోవలసినటువంటి అవసరత అక్కడ ఎందుకు ఏర్పడింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని తేజస్సును గాని, దేవుని యొక్క ప్రభావాన్ని గాని, దేవుని యొక్క మహిమను గాని చూడలేక, ఆ తేజో మహిమను చూడలేక, ఆ తేజస్సును చూడలేక, ఆ కాంతి చూడలేక ఇప్పుడు మనము చూస్తున్నామే సూర్యుడు. అలాంటి సూర్యుడు కాంతి ఆయన దగ్గర 1000 కోట్ల కొలది ఉన్నాయి. అందుకే ఆ కాంతిని చూడలేక, ఆ తేజస్సును చూడలేక, ఆ ప్రభావాన్ని చూడలేక దగ్గరగా ఉంచబడినటువంటి మహాదూతలు శరాపులు ముఖమును కప్పుకుంటున్నాయి. దేవుని స్తోత్ర. ఒక బ్యాటరీ లైట్ మన ముఖాన్ని వేయగానే వెంటనే మనం ఏం చేస్తామంటే మన 2 చేతులతో కళ్ళును కప్పుకుంటాం, ముఖాన్ని కప్పుకుంటాం చూడలేక. దేవుని యొక్క తేజస్సును చూడలేక, దేవుని యొక్క మహిమను చూడలేక, దేవుని యొక్క ప్రభావాన్ని చూడలేక దేవదూతలు ముఖాన్ని కప్పుకుంటున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడంటే మహాగ్ని, పరిశుద్ధుడు. పరిశుద్ధుడు దేవుడంటే. కలుగుగాక 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 అని నోటి మాటతో కలుగు చేసి మానవులను సృష్టించినటువంటి మహానుభావుడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషుల వల్ల పెళ్లి చేసుకోవలసిన అవసరత లేదు. మనుషుల్లో కామం అనేది ఉన్నది కనుక దానిని బట్టి పెళ్లి చేసుకోవాలి మనుషుడు. దేవుడు పరిశుద్ధుడు. మనలాంటి రక్తమాంసములు కలిగిన వాడు కాదు. మనలాంటి రక్తమాంసములు కలిగిన వాడు కాదు. కోరికలు కలిగిన వాడు కాదు.
పరిశుద్ధుడు, పరమాత్ముడు. ఆయన పరిశుద్ధుడు గనుకే ఇవన్నీ అలాగూ ఆధారపడ్డాయి. శూన్యములో వేలాడింది భూమి, శూన్యములో వేలాడింది భూమి, శూన్యములో వేలాడింది సూర్యుడు. వీటికి ఆధారము ఏమీ లేదు. ఆయన కలిగిన మహిమ, ఆయన కలిగిన ప్రభావము, ఆయన కలిగినటువంటి పరిశుద్ధత దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. ఎవడును చూడజాలనటువంటి ఒక దివ్యమైనటువంటి స్వరూపమును కలిగిన వాడు. వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి దేవుని మాటలను మేము చూపిస్తున్నాను. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత విస్తారమైనటువంటి రూపము కలిగిన వారు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, భూమిని పాదపీఠముగా చేసుకున్న మహానుభావుడు. ప్రియులారా, నేను వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. దేవుని మహిమను గాని, దేవుని తేజస్సును గాని, దేవుని ప్రభావాన్ని గాని తట్టుకోలేక దేవుని దేవదూతలే, వాటికి ఉంచబడినటువంటి మహాదూతలు, 6 రెక్కలతో ఉన్న దూతలు ముఖాన్ని కప్పుకుని 2 కాళ్ళతో ఏం చేస్తున్నాయంటే కాళ్ళను కప్పుకుంటున్నాయి. ఎందుకనగా ఆయన మహా పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. 2 రెక్కలతో ఎగురుచు ప్రభుని స్తుతిస్తున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవునిది మనుషుని వంటి రూపము కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సర్వవ్యాప్తి. ఆయన లేని ప్రదేశము లేదు, ఆయన లేని చోటు లేదు, ఆయన లేనటువంటి ప్రదేశము లేదు. ఆత్మస్వరూపిగా ఉంచబడినటువంటి వారు, ఆయన ఆత్మస్వరూపిగా ఉంచబడిన వారు ఈ భూలోకమనంతటిని ఆవరించుకున్నటువంటి ఒక దివ్యమైనటువంటి మహిమను కలిగినటువంటి తండ్రి. దేవుని స్తోత్రం. నేను దేవుని వాక్యాలను బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. అటువంటి మహానుభావుడైన దేవుడు, అటువంటి శక్తిమంతుడైన దేవుడు, ఎవరును చూడజాలనటువంటి వారు, అటువంటి దివ్యమైనటువంటి రూపము కలిగిన ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి ప్రియులారా. ఎందుకొరకు మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాము. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవనెను. దేవుని స్తోత్రం. దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, ఎందుకు అంతటి ప్రభావము కలిగిన దేవుడు మనుషుల పోలికగా ఆయన పుట్టడానికి కారణం ఏమిటంటే, తన ప్రజలు వారి పాపముల నుండి రక్షించుటకు ఆయన పుట్టవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుని ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు ఎవరు? బహుశా చాలా మంది
ఇక్కడే ఆలోచన పడుతున్నారు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అనేటువంటి మాటలో తన ప్రజలంటే ఎవరు 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 అనుకున్నటువంటి మాటలు కనబడుతున్నాయి. తన ప్రజలు అంటే మాటకు భూలోకములో పుట్టిన ప్రతి మనిషి కూడా ఆయన ప్రజలై ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యావండి కులాలు ఏర్పాటు చేసుకుని దూరం అయిపోతున్నారు మనుషులు, గాని వారందరూ ఆయన ప్రజలే. గోత్రాలు పెట్టుకుని, తంత్రాలు పెట్టుకుని, దేశ భేదాలు చూపించుకుని, యావండి ఏయో భేదాలు చూపించుకుని దూరం అయిపోతున్నారు మనుషులు, కానీ దేవునికి మాత్రము వారందరూ ప్రజలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి ప్రియులారా. అంతటి మహానుభావుడైన దేవుడు, ఆకాశము మహాకాశములు పట్టజాలంత దేవుడు ఎవరును ఆయనను చూడలేరు కూడా. యావండి ఆకాశము సింహాసనము, భూమి పాదము పీఠముగా చేసుకున్న మహానుభావుడైన దేవుడు మానవుల ప్రజల పాపముల నుండి రక్షించుటకు మనుష్య కుమారుని రూపమును ఆయన ధరించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యములో వ్రాయబడిన మాట మీ అందరినీ ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు బాగా కరెక్ట్గా ఒకటే మాటలో జవాబు ఇవ్వాలి. మీరెందుకు పుట్టారు? నేను ఒక దినం నేను కూడా అలాగే ప్రశ్న వేసుకున్నాను. నేను ఎందుకు పుట్టాను? ఎందుకు పుట్టారు చెప్పండి. ఎందుకు పుట్టారు? తినడానిక? ఒక ఆయన మంచి అప్పుల బాధలో ఉన్నట్టుకున్నాడు. ఏవయ్యా ఎందుకు పుట్టావంటే అప్పులతో తిట్లు తినడానికండి అన్నాడు. ఏం సోదరా, నువ్వు బాగా అప్పుల్లో మునిగిపోయినట్టుకున్నావు అనుకున్నాను. మన జన్మించిన జన్మ ఎందుకో మనకు అర్థం కాదు. ఏం స్తోత్రం. కానీ దేవుడు జన్మించిన జన్మ ఒక అర్థం ఉంది. ఆయన జన్మించినటువంటి జన్మకు ఒక విలువైనటువంటి అర్థము నేను వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. ఏమండి బాగా మీరు దేవుని వాక్యాన్ని మీరు గ్రహించండి. మహానుభావుడైన దేవుడు మనుషుల పోలికగా పుట్టడానికి ఒక రహస్యము, ఒక జన్మ రహస్యం ఉంది. ఆ రహస్యం మీకు చెప్తున్నాను, వినండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఆ రహస్యం అంటే ప్రజల పాపములను పరిహారము చేయాలి అనే ఉద్దేశమును బట్టి దేవుడుగా దిగొచ్చేస్తే ఉద్దేశం ఏమిటంటే మానవుల పాపములు పరిహారం చేయాలి. ఈ పాపమును బట్టే కదా రోగము, ఈ పాపమును బట్టే కదా వ్యాధి, ఈ పాపమును బట్టే కదా మరణము, ఈ పాపమును బట్టే కదా సకల విధములు కలిగిన శ్రమలు. నిజమే, ఈ పాపమును పరిహారం చేయాలి. ఉద్దేశము మంచిదే, కానీ దేవుడిగా వచ్చేస్తే. అందుకే ఋగ్వేదము 9వ భాష 32వ మంత్రములో ఒక మంత్రం ఉంది. ఏంటి ఆ శ్లోకం అంటే, జంతు రూపమున తాల్చి సంచరించుచున్న నరులు లోకు కట్టి తరమకుండ్రే. మానవుల పాప పరిహారము కొరకు దేవుడు జంతు రూపాన్ని లోకానికి వస్తే, జంతు రూపాన్ని ఈ లోకానికి వస్తే ఈ నరులందరూ లోకు కట్టి తరుముతారు. ఏ రూపాన్ని వస్తే చెప్పండి గట్టిగా. నీ జంతు రూపాన్ని వెళ్తాను, ఈ మానవుల పాపములు పరిహారం చేస్తాను, వారిని సరైన మార్గములో పెడతాను అని దేవుడు జంతు రూపాన్ని వస్తే ఈ నరులందరూ ఏం చేస్తారంటే లోకు కడతారు. తినడం మానేసి మాకు నీతి కబుర్లు చెప్తున్నావా అని చెప్పి కర్ర తీసుకుని యాక బాధుడే. గనుక కుదరదు
అనుకున్నాడు ఆయన. ఎందుకనగా లోకు కట్టి తరుముతారు. దూత రూపమున తాల్చి దొర్లబడిన నరులు భయాక్రాంతులై దాకుండ్రే. ఒకవేళ దేవదూతగా దేవుడు ఈ లోకానికి దిగి వస్తే మానవుల పాప క్షమాపణ కొరకు, మానవులను పరిశుద్ధులుగా చేయుట కొరకు, మానవుల పాపములను తొలగించుటకు దేవదూతగా దేవుడు ఈ లోకానికి దిగి వస్తే ఈ మనుషులందరూ భయాక్రాంతులై దాక్కుంటారు కానీ ఒక్క మాట కూడా వినరు. దేవుడే స్వయముగా దిగబడిన ఎడల నరులు బస్సుండ్రైరే. రక్షించాలి అనుకున్న దేవుడే, పాపమును తీసివేయాలనుకున్న దేవుడే, సృష్టించిన దేవుడే, మనుషులు చూడలేనటువంటి దేవుడే, దేవుడిగా భూమి మీద అడుగు పెడితే ఈ భూమి మీద నరులు భస్ముండ్రైరే, బూడిదైపోతారు. దేవుని సోదర, గనుక జంతు రూపం కుదరదు. రెండవది దేవదూత రూపము కూడా కుదరదు. మూడవది దేవుడిగా రావడము కూడా కుదరదు. మరి ఇప్పుడు ఎలా? అందుచేత నర రూపమెత్తి నరారి దారిగా యాయ రక్షకుడు భూలోకమునకు ప్రవేశించే. దేవుని స్తోత్రం. ఎందుచేతనగా ప్రియులారా, దేవుడిగా రావడానికి వీలు పడ్డము లేదు, దేవదూతగా రావడానికి వీలు పడ్డము లేదు, జంతు రూపాన్ని రావడానికి వీలు పడ్డము లేదు. అందుకే మహానుభావుడైన దేవుడు నరరూపమెత్తాలి అనుకున్నాడు. రహస్యం చెబుతున్నాను. నరరూపమెత్తినప్పుడు నరుల మధ్య ఒక నరుడుగా, నరుడికి ఉన్న స్వభావం ఏంటో చెప్తున్నాను వినండి. నరుడు ఇమడగలడు కానీ నరుని మధ్య ఇంకో రూపం ఏది ఇమడించుకోలేడు. ఎంతో బాగా ప్రేమిస్తాడు, గేదెని తోముతాడు, రకరకాలుగా నున్నగా చేస్తాడు, పాలు పితుకుతాడు, దానా పెడతాడు, అన్నీ పెడతాడు. నేను పడుకుంటున్నాను, నా పక్కన పడుకో మాట్లాడరే. ఇమడగలదా? చెప్పండి గట్టిగా. ఇమడలేదు. ఏం సోదరా, వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. నరుల మధ్య నరుడే ఇమడగలడు కానీ నరుల మధ్య ఇంకొక రూపము ఏది ఇమిడ్చుకోలేడు. అది పందైనా చెప్పండి, కోతైనా, ఏ సోదరా, పామైనా. పామును పక్కన పట్టుకుంటారా? చెప్పండి. ముద్దాడండి దేన్ని? ఏ సోదరా, ఏ రూపము కూడా మనుషుని మధ్య ఇమడలేదు, మనుషుడు ఇమిడ్చుకోలేడు, ప్రేమతత్వము చూపించుకోలేడు. దేవుని స్తోత్రం. మొన్న నేను ఫేస్బుక్లో ఒకటి చూసా. సింహం అంటే బాగా ఇష్టం అట వాడికి. ఏంటండి? సింహం అంటే బాగా ఇష్టం కనుక వాడు అడవికి పోయి ఒక సింహపు పిల్లని తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడండి? గట్టిగా సింహం పిల్లని తెచ్చుకున్నాడు. పక్కన పడుకోబెట్టుకునేవాడు. పాల సీసాలో పాలు వేసి దానికి రోజు పట్టించేవాడు, ఇలా దువ్వేవాడు, చక్కగా అప్పుడప్పుడు మాంసం పెట్టేవాడు. అలా చేశాడు. 6 నెలలకి భీకరమైన రూపం వచ్చేసింది. దేవుని స్తోత్రం. రూపం వచ్చేసి ఇప్పుడు వీడికి ఎక్కడ అలవాటైంది? ఇది ఆడ పక్కన పడుకోవడం అలవాటు దీనికి. దేవుని స్తోత్రం. వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. అందులో
నేను చూచి చాలా ఆశ్చర్యపడ్డాను. చిన్నప్పటి నుంచి పాలు పోసి పెంచి మాంసం పెట్టి పెంచి అది చాలా బిగ్గరమైనటువంటి రూపం వచ్చిన తర్వాత ఎంతసేపు ఎవడి పక్కన పడుకోవాలనుకుంటుందంటే ఆ చిన్నప్పటి నుంచి పెంచినటువంటి ఆ వ్యక్తి పక్కనే పడుకోవాలనుకుంటుంది. ఒక దినం ఏం చేశాడంటే పడుకోబెట్టుకున్నాడు, ముద్దొచ్చి అది చంప మీద అలా కొట్టిందట. దేంతో? పంజాతో. సోదరా, ముద్దొచ్చి, ఏ ముద్దొచ్చి చెప్పండి? ముద్దు రాదా? మీకు ముద్దు రాదా? మీకు ముద్దు వచ్చారు ఇంకోండి. ఇంకా పిల్లల్ని, ఆ చిన్నపిల్లల్ని చూడండి, కొంతమంది గట్టిగా పట్టుకుని. ఏం సోదరా, దీనికి ముద్దు వచ్చి ఏం చేసిందంటే ఆ పంజాబ్ ఇలా కొట్టిందట దవడ మీద. ఇలా కొట్టగానే మొత్తం దవడ మొత్తం పాటలు అన్ని ఊడిచేసేయట. ఏం సోదరా, అది పట్టుకుని హాస్పిటల్ పరుగు, రక్తం 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 రక్తం, పరుగు 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 పరుగు. ఏం సోదరా, నేను దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులు ఈమడగలరు కానీ మరి ఏది ఈమడలేదు. అందుకే మహానుభావుడు ఏమనుకున్నాడంటే, నేను భూలోకములకు వెళ్ళాలి కనుక మానవుని రూపమును ధరించాలి, మనిషి పోలికగా వెళ్ళాలి, మనిషి పోలికగా ఈ భూలోకములోకి వెళ్ళాలి. మనుషుల మధ్య మనిషిగా ఉండి బోధించుటకును, మనుషుల మధ్య మనిషిగా ఉండి స్వస్థపరచుటకును, మనుషుల మధ్య మనిషిగా ఉండి సక్రమైన మార్గములో నడిపించుటకును, మనుషుల మధ్య మనిషిగా ఉండి రక్తమును కార్చి పాపమును పరిహారము చేయుటకును వీలవుతుంది అని ఎరిగిన మహానుభావుడు మనుషుల పోలికగా పుట్టాడు. నేను స్తోత్రం. నేను ఒకటే మాట చెబుతున్నా, ఆయనలో ఉండిన మహిమను తగ్గించేసుకున్నాడు ఆయన. ఎంత మహిమ అంటే, ఆ మహిమ ద్వారానే ఈ భూమి శూన్యములు అలాగూ వేలాడుతుంది. ఆయన మహిమ ద్వారానే యావండి సూర్యుడు ఈ శూన్యములో వేలాడుతున్నాడు. ఎంత మహిమ! అటువంటి మహామహిమ అంతటిని ఆయన ఏం చేసుకున్నాడంటే తగ్గించుకున్నాడు. మహిమను తగ్గించుకున్నాడు, ప్రభావాన్ని తగ్గించుకున్నాడు, తేజస్సును తగ్గించుకున్నాడు. అన్నిటినీ తగ్గించుకుని మనుష్యులు తట్టుకోగలనంత అన్నిటినీ తగ్గించుకుని మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఇంకొక మాట మీకు చెబుచున్నాను, మనుషుల పోలికలో మనుషుడిగా పుట్టాలంటే ఏమండి, ఇదిగో ఒక పాపము కనబడుతుంది. ఏమిటది? జన్మ పాపము. మానవునికి 2 పాపాలు. ఏంటి ఆ 2 పాపాలు? జన్మ పాపము, కర్మ పాపము. దేవుని యొక్క వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి ప్రియులారా. మహానుభావుడైనటువంటి దేవుడు ఈ లోకములో మరియ గర్భము గుండా ఈ లోకానికి రావాలి అంటే జన్మ పాపము కనబడకూడదు. జన్మ పాపము ఏ విధంగా ఉంటుందో నేను వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను ప్రియులారా. మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక స్త్రీ పురుషుడు మధ్య ఏర్పడినటువంటి వాంఛ ఏంటండి? గట్టిగా చెప్పండి. ఏంటది? నా తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య ఏర్పడిన వాంఛ ద్వారా నేను పుట్టగలిగాను. ఒక వాంఛ, బిడ్డలు కావాలని వాంఛ. అటువంటి వాంఛ ద్వారా పుట్టబడుతున్నాం మనం. అందుకే మనలో ఏముంటుందంటే జన్మ పాపము. ఈ జన్మ పాపమును బట్టి అనేక తప్పిదాలు, కర్మ పాపం. ఇప్పుడు పుట్టబోతున్న దేవుడు జన్మ పాపి కానివాడై ఉండాలి, వాంఛతో కానివాడై ఉండాలి. ఒకవేళ వాంఛతో కానివాడైతే మనలాగే కోరికలు, మనలాగే ఆశలు,
మనలాగే సంపాదించుకోవాలి, మనలాగే బంగారు వేసుకోవాలి, మనలాగే పెళ్లి కావాలి, మనలాగే పిల్లలు కావాలి అని వాంఛ పుడుతుంది. ఇప్పుడు ఆ వాంఛ లేకుండా పుట్టాలి అయినా, ఆ వాంఛ లేకుండా పుట్టాలి అయినా. మరి ఎట్లా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? నేను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ ప్రపంచంలో ఉంచబడిన ఒక పవిత్రమైన పవిత్రాలను ఎన్నుకున్నాడు దేవుడు. ఎందుకనగా ఆమె ఎప్పుడు భక్తిలోనే ప్రార్థనలో ఉండేది మరియా. ఆ కన్యకైన మరియా తలంపులో కానీ ఆలోచనలో కానీ పురుషుని జ్ఞాపకము చేసుకోనటువంటి కన్యక. అటువంటి కన్యకను దేవుడు ఏర్పాటు చేసుకుని ఆత్మరూపిగా ఉండిన దేవుడు ఆమె గర్భములోనికి ప్రవేశించాడు. ఎందుకనగా మీరు బాగా వినండి, ఏ రూపం కావాలో ఆ గర్భం కావాలి. దూడ రూపం కావాలంటే ఏ గర్భం కావాలి? దూడ గర్భం కావాలి. ఇప్పుడు మనుషుని రూపము కావాలనుకున్నాడు కనుక ఆ కన్యకైన మరియ గర్భములో వాంఛ ద్వారా కాదు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అని ఉంది అక్కడ వాక్యంలో. దేవుని సోదరా, గనుక దేవుని వాక్యములో రాయబడిన దేవుని మాటలను బట్టి ప్రియులరా, అటువంటి మహానుభావుడైన దేవుడు అన్నిటినీ తగ్గించుకుని, సర్వము తగ్గించుకుని ఆత్మరూపిగా ఉండిన దేవుడు ఆమె గర్భములోనికి ప్రవేశించి మనుషుని రూపమును ధరించి ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకే ఆయనలో జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు. ఆయన రక్తము పరిశుద్ధ రక్తము. నేను స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనలాగా ఆలోచించాడు ఆయన. మనలా కామం ఉండదు, వాంఛ ఉండదు, కోరిక ఉండదు. ఎందుకనగా ఆయన వాంఛతో పుట్టబడిన వాడు కాదు, పరిశుద్ధుడు. లోకాసు వార్తలో ఏమని వ్రాయబడిందో చూడండి. దైవ వాక్యములో వ్రాయబడినటువంటి సత్యములు 1వ అధ్యాయములో వ్రాయబడినటువంటి దేవుని సత్యాన్ని వాక్యాన్ని మనం చదువుకుందాము. 1వ అధ్యాయము 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానను, ఇది ఎలాగు జరుగునని అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గాక. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనిపించబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాంఛ లేనివాడు, కోరిక లేనివాడు, వాంఛ లేనివాడు, కోరిక లేనివాడు, ఏమండి పెళ్లి చేసుకోవాలనే తలంపు లేనివాడు, అసలు ఈ భూమి మీద ఉంచబడిన ఏది ఆయనకు అవసరం లేదు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారి యొక్క పుట్టుక, ఆయన పుట్టినటువంటి పుట్టుక, అంతటి మహానుభావుడైన దేవుడు మానవుల పాప పరిహార్థం కొరకు నిన్ను పీడిస్తున్న పాపం, ఆ పాపమును బట్టి వచ్చిన నీకు రోగం, ఆ పాపమును బట్టి వచ్చిన నీకు శ్రమ, ఆ పాపమును బట్టి వచ్చిన కష్టము, ఆ పాపమును బట్టి వచ్చిన కష్టము, ఆ పాపమును బట్టి వచ్చిన చిక్కు, నరకం, వీటి నుండి తప్పించడానికి 2018 సంవత్సరాల క్రితమే దేవుడు మానవుని రూపమును ధరించి మనుషులు పోలికగా పుట్టి ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఒక మాట మీకు నేను తెలియజేస్తున్నాను. పరలోకములో ఉన్నంతసేపు దేవదూతలు ప్రభు మహిమను బట్టి చూడలేక రెక్కలు కప్పుకుంటే, పశువుల పాకలో పశువుల తట్టులో పరుండబెట్టబడిక అప్పుడు చూడగలిగాయట దేవని దూతలు. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త
2వ అధ్యాయము, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రములు చెల్లించుని. దేవుని స్తోత్ర. 13-14 వచనములో ఉన్నటువంటి ఆ భాగాన్ని మనము చూడగలుగుతున్నాము. వెంటనే పరలోక సైన్య సమూహమంతా బిలబిల బలబల మనుకుంటూ దిగిపోయాడు కిందకి. దేవుని స్తోత్ర. అప్పుడు వరకు చూడలేకపోయా ఎవరిని? ప్రభువుని, ప్రభు తేజస్సును, ప్రభు యొక్క మహిమను, ప్రభు యొక్క కాంతిని ఏమీ చూడలేకపోయాయి. మానవుల కొరకు అంత దేవుడు ఇంత నరుడై ఇంత ఆ పశువుల దట్లో ఎంత ఉన్నాడు ఆయన? మోర అంత దేవుడే ఆ పశువుల పాకలో పరుండబెట్టబడితే దేవదూతలు ఆశ్చర్యపడ్డాయట. దేవుని స్తోత్ర. అక్కడ క్రిస్మస్ చేసుకున్నాయి. మొట్టమొదటి క్రిస్మస్ ఎవరు చేశారంటే దేవదూత. దేవదూత క్రిస్మస్, దూత సేన క్రిస్మస్, దేవదూత క్రిస్మస్, దూత సేన క్రిస్మస్, గొల్లవారి క్రిస్మస్, తూర్పు క్రిస్మస్, గొల్లవారి క్రిస్మస్. దేవుని స్తోత్ర. వాక్యములో వ్రాయబడిన మాట, మొట్టమొదటిగా దేవుని దేవదూతలు దిగి అక్కడ ప్రభుని స్తుతించాయి. నేను ఒకటే మాట చెబుతున్నా, నీలో పాపం పోవాలంటే, నీలో ఉన్న పాపము పోవాలంటే యజ్ఞాలు చేస్తే పాపం పోదు, పుణ్య కార్యక్రమాలు చేస్తే పాపం పోదు, ధర్మము చేస్తే పాపం పోదు. పరిశుద్ధుని రక్తము ద్వారా విమోచింపబడితేనే పాపము పరిహారం. దేవుని స్తోత్ర. అందుకే మనము చూచాము, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనే, ఒక ఆయనే. 2, 3, 4, 5 పదలేరు. ఒక యేసు క్రీస్తు వారి ద్వారానే పాప క్షమాపణ. హల్లెలూయా. ఆయన పుట్టిన పుట్టిక మన పుట్టుకలకు ధన్యకరం చేసింది. ఆయన పుట్టకపోతే ఏమవునో తెలుసా? ఈ లోకములు పుట్టిన ప్రతి నరుడు చనిపోయాక ఆత్మలన్నీ అగ్ని గుండములు వేయబడును. ఆయన పుట్టిక మన పుట్టుకలను ధన్యకరం చేసింది. దేవుని స్తోత్రం. ఆయన పుట్టిక మన పాపములను పరిహారం చేసింది. ఆయన పుట్టిక మనం అడిగిన ప్రతిదిని అనుగ్రహించుచున్నది. ఆయన పుట్టిక నీకు శాంతినిచ్చింది. ఆయన పుట్టిక నీకు సంతోషమునిచ్చింది. దేవుని స్తోత్ర. కరెక్ట్గా ఈ డిసెంబర్ నెలలోనే ఈ సర్వలోక సృష్టి అంతా ఎలాగుంటుందంటే మహానందంతో ఉంటుంది. ఎక్కడ చూచిన సెలయేర్లు, ఎక్కడ చూచిన పుష్పాలు పుష్పించి ఉండడం, ఎక్కడ చూచిన సీతాకొక చిలుకలు, ఎక్కడ చూచిన తూరీగల గోల, ఎక్కడ చూచిన చక్కని పచ్చని బయళ్ళు ఆనందముగా ఉంటుందట. దేవుని స్తోత్ర. ఎప్పుడు చెప్పండి? డిసెంబర్ నెల రక్షకుడు పుట్టాడని అవి ఎంతో సంతోషంగా ఉన్నాయి. మిగతా కాలంలో ఎప్పుడు కూడా సృష్టి సంతోషంగా ఉండదు. వరదలు వచ్చి కొట్టుకుపోవడమో, ఎండెక్కువైపోయి మాడిపోవడమో చెప్పండి, అలా కనపడదు. డిసెంబర్ నెల చూడండి, చక్కగా 25వ తారీఖు దగ్గరకు వచ్చేసరికి చక్కని బంతి పువ్వులు, రకరకాల రంగులు, రకరకాల పుష్పాలు, ఈ పుష్పాల మీద వాలే సీతాకొక చిలుకలు స్టార్ట్ అవుతాయి. ఇప్పటి నుంచి ఇంతకుముందు కనబడవు, ఇప్పుడు స్టార్ట్ అవుతాయి సీతాకొక చిలుకలు. దేవుని స్తోత్ర. సీతాకొక చిలుకలు, తుమ్మెదలు, ఏమండి, అనేక రకాల తూరీగలు, అనేక రకాల పక్షులు, కోలాటాలు, సంతోషం, ఆనందం. ఎక్కడ చూచిన సెలయేర్లు, ఎక్కడ చూచిన పచ్చని. దేవుని స్తోత్ర.
నా తండ్రి పుట్టాడని ఆనందపడ్డాయట సృష్టి అంతా. ఇంతకీ ఎవడికి ఆనందం లేదంటే ఈ లోకములో ఉన్న మానవుడికే. ఇంకా పాపం, ఇంకా లోకం, ఇంకా తాగుడు. నేను వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను, యేసు ప్రభు వారు పుట్టిక చాలా గొప్పది. అందుకే నేటి దినం ప్రపంచమంతా ఆయన దేవుడని ఎరిగి ఆయన స్తుతిస్తున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పుట్టి చాలా కాలమైంది, కానీ ఇంకా చాలా మంది జీవితాల్లో పుట్టలేదు. ఆ పుట్టకపోవడం వలన వారి జీవితాలు ఎడారిలాగే ఉంటున్నాయి. ఎడారి బ్రతుకులు, బాధలు, వేదన, కష్టాలు, చిక్కులు, రోగం, ఏడుపు. ఎందుకనగా నీ కొరకు జన్మించిన ప్రభు జన్మించి ఇప్పటికి 2018 సంవత్సరాలు అయ్యింది, కానీ ఇంకా నీలో జన్మించలేదు. అందుకే నీ హృదయంలో ఎప్పుడైతే ఆయన జన్మించారో నీ జీవితం ధన్యకరం. హల్లెలూయా. హల్లెలూయా. నీ బ్రతుకు ధన్యకరం. నీ పాపము పరిహారం. నువ్వు పరిశుద్ధుడు అవుతున్నావు, నువ్వు పవిత్రుడు అవుతున్నావు. నీలో ఉన్న రోగము తరిమి కొట్టివేయబడుతుంది. దైవాశీస్సులు మీకు కలుగును గాక.